కొద్ది సమయము దేవుని యొక్క వాక్యాన్ని మనము నేర్చుకుందాము. చూడండి, ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 9వ వచనము చదవండి. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 9వ వచనం. మరియు నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటి విషయములోను, నీ గర్భఫల విషయములోను, నీ పశువుల విషయములోను, నీ భూమి పంట విషయములోను నీకు మేలగునట్లు నిన్ను వర్ధిల్ల చేయును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మధ్యాహ్న సమయమందు మనం నేర్చుకుంటున్నటువంటి అంశం ఏంటంటే వర్ధిల్లుట. ఏంటి చెప్పండి? వర్ధిల్లుట. వర్ధిల్లడం అనగా అర్థం ఏంటంటే అభివృద్ధి చెందడం. మనమున్న స్థితిలో నుంచి క్రమక్రమముగా పైకి ఎదిగేదానిని, క్రమక్రమముగా అభివృద్ధి చెందేదానిని వర్ధిల్లడం అని అంటారు. దేవుడి మధ్యాహ్న సమయమందు మనందరికీ ఒక వాగ్దానముతో కూడినటువంటి మాట సెలవిస్తున్నారు. ఆ మాట ఏంటంటే నీకు మేలగునట్లుగా నిన్ను వర్ధిల్ల చేస్తాను. నీకు మేలు కలిగేటట్లుగా, నీకు కీడు కలిగేటట్లుగా కాదు, నీకు దుఃఖం కలిగేటట్లుగా కాదు, నీకు బాధ కలిగేటట్లుగా కాదు, కానీ నీకు మేలు కలిగేటట్లుగా నిన్ను వర్ధిల్ల చేస్తాను అని దేవుడు సెలవిస్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మనల్ని వర్ధిల్ల చేస్తే, దేవుడు మనల్ని అభివృద్ధి పరిస్తే, ఆ అభివృద్ధి ఒకేసారి మన మీదకి వచ్చి పడిపోదు, ఒకేసారి రాదు. ఎప్పుడు కూడా దేవుని ఆశీర్వాదం, దేవుని ఆశీర్వాదం ఎప్పుడూ కూడా క్రమక్రమముగా ఉంటుంది. కొంచెం కొంచెముగా మనం పైకి వెళతాం. ఒక్కసారి పైకి వెళ్ళి కూర్చోము. ఒక్కసారే మనకి ఏదైనా వచ్చింది అని అంటే అది సాతాను ఇచ్చేటువంటి ఆశీర్వాదం. హల్లెలూయా. సాతాను ఇచ్చే ఆశీర్వాదము ఎప్పుడు కూడా మన దగ్గర నిలిచి ఉండదు. వాక్యం అంటా ఉంది, దానికంట పక్షికి రెక్కలు వచ్చినట్లుగా రెక్కలు వచ్చి మన దగ్గర నుంచి ఎగిరిపోతుందంట సాతాను ఇచ్చే ఆశీర్వాదం. కానీ దేవుడిచ్చే ఆశీర్వాదం, దేవుడిచ్చే అభివృద్ధి ఒక్కసారే మన దగ్గరికి రాదు, క్రమక్రమముగా ఉంటుంది. కానీ ఒకసారి దేవుడు మనల్ని ఆశీర్వదించటం మొదలు పెడితే ఎన్నటికీ కూడా అది ఆశీర్వాదకరంగానే ఉంటుంది. ఆ ఆశీర్వాదాన్ని ఎవ్వరు మన దగ్గర నుంచి తీసివేయలేరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మనందరికీ ఒక వాగ్దానం ఇస్తున్నారు ఈరోజు. నీకు మేలగునట్లుగా నిన్ను వర్ధిల్ల చేస్తాను, నేను అభివృద్ధి పరుస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను అని అంటా ఉన్నారు. ఏ ఏ విషయాల్లో మనల్ని ఆశీర్వదిస్తారు, ఏ ఏ విషయాల్లో మనల్ని వర్ధిల్ల చేస్తారు అని అంటే 4 విషయాలు అక్కడ మనం చదువుకున్నాం. ఒకటి, ఆయన ఏ విషయంలో మనల్ని వర్ధిల్ల చేస్తారంట? నీ చేతి పనులన్నిటి విషయంలో. దేని విషయంలోనంట? నీ చేతి పనులు. చేతి పనులు అని అంటే జీవనోపాధికి సంబంధించిన పని. దేవునికి స్తోత్రం. అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, మరి కూలి పని కావచ్చు, లేక డ్రైవింగ్ పని కావచ్చు, లేక మరి జీవనోపాధి కొరకు నువ్వు ఏ పని అయితే చేస్తున్నావో అది టైలరింగ్ పనే అవ్వచ్చు. జీవనోపాధికి సంబంధించిన నీ పనులన్నిటిలో కూడా నిన్ను వర్ధిల్ల చేస్తాడంట. హల్లెలూయా. దేవుడు వర్ధిల్ల చేసినప్పుడు నీ పనిలో నువ్వు దీవించబడతావు. అప్పటి వరకు రోజుకి 100 రూపాయలు మాత్రమే సంపాదించవచ్చు. కానీ నీ పనిని దేవుడు ఆశీర్వదించినప్పుడు 100లో నుంచి 200కి వెళ్తుంది, 200లో నుంచి 500కి వెళ్తుంది. అలాగా ఆ ఆశీర్వాదము పెరుగుతుంది. నీకు వచ్చేటువంటి రాబడి పెరుగుతుంది. నీ కష్టార్జితాన్ని దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతోమంది కష్టపడతా ఉన్నారు, రోజంతా కష్టపడతా ఉన్నారు, కానీ వారి కష్టార్జితము దీవించబడడం లేదు.
వారి కష్టార్జితము వారు అనుభవించలేకపోతా ఉన్నారు. మన కష్టార్జితాన్ని అనుభవించడం కూడా ఒక ఆశీర్వాదమే, తెలుసా మీకు? దేవుడు అంటున్నాడు, నిత్యముగా నీ చేతుల కష్టార్జితాన్ని నీవు అనుభవిస్తావు. కష్టపడుతున్నారు కానీ చాలామంది ఆ కష్టార్జితం అంతా హాస్పిటల్కి వెళ్ళిపోతుంది, ఇంకొక దానికి వెళ్ళిపోతూ ఉంది. కష్టార్జితం అంతా అనుభవించలేకపోతా ఉన్నారు, ఏమీ మిగలడం లేదు. కానీ దేవుడు నిన్ను వర్ధిల్ల చేసినప్పుడంట నీ కష్టార్జితము, నీ చేతి పనులు దీవించబడతాయి. క్రమక్రమముగా వర్ధిల్లుతావు నీ చేతి పనులలో. నీ జీవనోపాధి విషయములో క్రమక్రమముగా వర్ధిల్లుతావు. దేవునికి స్తోత్రం. రెండో విషయంలోనికి వచ్చేసరికి నీ గర్భఫలాన్ని దేవుడు వర్ధిల్ల చేస్తాడంట. గర్భఫలం అంటే నీ పిల్లల్ని కూడా దేవుడు వర్ధిల్ల చేస్తాడంట. చాలామంది పిల్లలు ఉంటున్నారు కానీ పిల్లలు ప్రయోజకులు కావడం లేదు. పిల్లలు నేటి దినాల్లో ఎలా తయారైపోయారు అనంటే తల్లిదండ్రులకి అవిధేయులుగా మారిపోతున్నారు. తల్లిదండ్రుల మాట వింటున్నారా పిల్లలు? ఎంతో దుఃఖము పిల్లలు కలుగు చేస్తూ ఉన్నారు తల్లిదండ్రులకి, మాట వినక. వాక్యమే చెప్తా ఉంది, అంత్య దినాల్లోనంట తల్లిదండ్రులకి అవిధేయులు పెరిగిపోతారంట. నిజమే, చివరి దినాల్లో మనం ఉన్నాం. అసలు తల్లిదండ్రుల మీద ప్రేమ అనేది చచ్చిపోతూ ఉంది. తల్లని చూడట్లా, తండ్రిని చూడట్లా, చంపేస్తూ ఉన్నారు. వాళ్ళు అడిగింది ఇవ్వకపోతే, వాళ్ళు అడిగినట్లుగా చెయ్యకపోతే ఎంత ఘోరంగా ప్రవర్తిస్తున్నారో చూడండి పిల్లలు. హల్లెలూయా. తల్లిదండ్రులకు అవిధేయులుగా మారిపోతూ ఉన్నారు. కానీ దేవుడు అంటున్నాడు, ఆయన నిన్ను వర్ధిల్ల చేస్తే అది నీ పిల్లల విషయంలో కూడా ఉంటుంది. నీ పిల్లలు కూడా వర్ధిల్లుతారు. వారు నిష్ప్రయోజకులుగా మారరు, పనికిరాని వారిగా వాళ్ళు మారరు. వారు కూడా దీవించబడతారు. ఒక మంచి స్థితిలో నీ పిల్లల్ని కూడా దేవుడు నిలబెడతాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ చేతి పనుల్ని, నీ జీవనోపాధిని ఆశీర్వదిస్తాడు, వర్ధిల్ల చేస్తాడు. రెండవది నీ గర్భఫలం అనగా నీ పిల్లల్ని కూడా దేవుడు వర్ధిల్ల చేస్తాడు. మూడవదిగా మనం చూస్తే పశు సంపద విషయంలో, పశువులు ఉన్నాయా, ఆ పశువులను కూడా దేవుడు వర్ధిల్ల చేస్తాడంట. దేవునికి స్తోత్రం. ఇప్పుడైతే ఎవరు అంతగా పశువులు మేపట్లేదేమో కానీ ఒకప్పుడు పశువులే పెద్ద ఆస్తి. పాత నిబంధన కాలంలో ఉన్న భక్తులందరినీ చూడండి, ఎన్నెన్ని పశువులు వాళ్ళకు ఉంటాయో. గొర్రెలు, మేకలు, గాడిదలు, ఎద్దులు, మరి రకరకాలైనటువంటి చక్కని పశు సంపద వారు కలిగి ఉండేవారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకప్పుడు గేదెల్ని కూడా చక్కగా పెంచేవారు. ఇప్పుడు గేదెల్ని పెంచడం కూడా పెద్ద భారంగా అనుకుంటున్నారు. ఎవరు కూడా పల్లెటూరులో కూడా గేదెలను ఎవరు పెంచట్లా. గేదెల నుంచి వచ్చే పాలు అయితే కావాలి కానీ అందరికీ గేదెలను పెంచడం మాత్రం నచ్చదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి ఎక్కడో అక్కడక్కడ కనబడుతుంది. కానీ ఇదివరకు ప్రతి ఇంటికి చక్కగా ఆ పశువులు ఉండేవి, గొర్రెలు ఉండేవి, మేకలు ఉండేవి. అలాగా పశువులను కలిగి ఉండేవారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, ఒకవేళ నీకు పశువులు ఉన్నాయా, వాటి విషయంలో నిన్ను అభివృద్ధి చేస్తాను, వాటి విషయంలో వర్ధిల్ల చేస్తాను అంటున్నాడు. నాలుగవది వస్తే భూమి పంట విషయంలో. వ్యవసాయం చేస్తున్నావా? చెరువులు చేస్తూ ఉన్నావా? ఏదైనా తోటలు వేసుకుని వ్యవసాయం చేస్తున్నావా? భూమికి సంబంధించిన పని నువ్వు ఏం చేస్తా ఉన్నా సరే ఆ భూ పంటను దేవుడు ఏం చేస్తాడంట? వర్ధిల్ల చేస్తాడంట. దేవునికి స్తోత్రం. 4 విషయాలు ఇక్కడ చెప్తా ఉన్నారు. నీ చేతి పనుల విషయంలో, నీ గర్భఫల విషయంలో, నీ పశు సంపద విషయంలో, నీ భూమి పంట విషయంలో నీకు మేలు కలుగునట్లుగా నిన్ను వర్ధిల్ల చేస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నీకు మేలు కలిగేటట్లుగానే దేవుడు నిన్నేం చేస్తాడంట? వర్ధిల్ల ఇదొక చక్కని వాగ్దానం బైబిల్ గ్రంథంలో. మనకి బైబిల్ గ్రంథంలో ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి.
ఆ వాగ్దానాలన్నీ కూడా దేవుని పిల్లల కోసం ఇవ్వబడిన వాగ్దానాలే, దేవుని ప్రజల కోసం ఇవ్వబడిన వాగ్దానాలే. అయితే ఎన్నో వాగ్దానాలు బైబిల్లో ఉన్నప్పటికీ ఆ వాగ్దానాలు అందరి జీవితాల్లో నెరవేరుతాయా అని అంటే అందరి జీవితాల్లో వాగ్దానాలు నెరవేరవు. ఆ వాగ్దానం నెరవేరాలి అని అంటే ఖచ్చితంగా దానికి ఒక కండిషన్ ఉంటుంది, లేక దానికి తగిన జీవితము మనలో ఉండాలి. ఆ జీవితం మనలో ఉన్నప్పుడు ఖచ్చితంగా వాగ్దానము నెరవేరుతుంది. దేవునికి స్తోత్రం. వాగ్దానాలు తీసుకునే టైం దగ్గరకు వచ్చేసింది ఏమండి. గడిచిన సంవత్సరం మరి తీసుకున్నారు వాగ్దానం. 2024 31వ తేదీ రాత్రి వాగ్దానాలు తీసుకున్నారు. మరి వాగ్దానాలు నెరవేరాయా మీ జీవితంలో? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాగ్దానం తీసుకోవడానికి వచ్చినప్పుడు ఎంతో ప్రార్థనతో వస్తాం. ప్రభువా, ఈ సంవత్సరం కొరకు నాకు ఒక చక్కని వాగ్దానం ఇవ్వండి నాయనా అని వస్తాం. దేవుడు మనల్ని ప్రేమించి ఒక మంచి వాగ్దానాన్ని మనకిస్తాడు. ఆ వాగ్దానాన్ని చూసి అబ్బా మంచి వాగ్దానం, భలే వాగ్దానం అని ఆ రోజు సంబరపడిపోతాం, 2 రోజులు సంబరపడిపోతాం. ఆ తర్వాత వాగ్దానాన్ని ఎక్కడో పడేస్తాం, మర్చిపోతాం. అసలు నెరవేరుతుందా మన జీవితంలో వాగ్దానం? హల్లెలూయా, హల్లెలూయా. వాగ్దానం పొందుకోవటం గొప్ప కాదు, వాగ్దానం మన జీవితంలో నెరవేరడం గొప్ప. ఆ వాగ్దాన ఫలాన్ని మనం పొందుకోవాలి ఖచ్చితంగా. ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేరాలి అని అంటే దానికి తగిన జీవితము మనలో ఖచ్చితంగా ఉండాలి. మరి కొన్ని దినాల్లో వాగ్దానం తీసుకోబోతున్నారు మీరు, చక్కగా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడండి. అయితే వాగ్దానం తీసుకున్న తర్వాత దాన్ని ప్రక్కన పడేసి మర్చిపోవద్దు. ప్రతి దినము దాన్ని ఎత్తిపట్టి ప్రార్థించండి. ఖచ్చితంగా వాగ్దానాలు మీ జీవితంలో నెరవేరుతాయి. అయితే ఈరోజు కూడా ఒక చక్కని మాట, చక్కని వాగ్దానం అంటున్నాడు దేవుడు. నీ చేతి పనుల విషయములో, నీ గర్భఫల విషయములో, నీ పశు సంపద విషయములో, నీ భూమి పంట విషయములో నీకు మేలు కలిగేటట్లుగా నిన్ను వర్ధిల్ల చేస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు కదా దేవుడు. మరి ఎవరు వర్ధిల్లుతారు? ఎవరి పట్ల ఈ వాగ్దానం నెరవేరుతుంది? అందరూ వర్ధిల్లుతారా అంటే అందరూ వర్ధిల్లరు. హల్లెలూయా. ఎవరు వర్ధిల్లుతారు అని మనం చూస్తే బైబిల్ గ్రంథంలో కొన్ని వాక్యాలు మనకు కనబడుతున్నాయి. మొట్టమొదటిగా మనం చూద్దాం. చూడండి, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 25వ వచనం చదవండి. సామెతలు 28, 25. పేరాస గలవాడు కలహమును రేపును, యెహోవా యందు నమ్మకముంచువాడు వర్ధిల్లును. దేవునికి స్తోత్రం. ఎవరు వర్ధిల్లుతారని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది? యెహోవా యందు నమ్మకముంచువాడు వర్ధిల్లుతాడు. చెప్పండి అందరూ కూడా మాట, యెహోవా యందు నమ్మకముంచువాడు వర్ధిల్లును. దేవునికి స్తోత్రం. నువ్వు వర్ధిల్లాలి. నీ చేతి పనుల్లో, నీ గర్భఫల విషయంలో, అన్ని విషయాలలో కూడా నువ్వు వర్ధిల్లాలి అని అంటే మొట్టమొదటిగా నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? దేవుని యందు నమ్మకముంచాలి. నమ్మాలి పూర్తిగా దేవుణ్ణి. నమ్మడం అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని మీద పూర్తిగా ఆధారపడడం, దేవునిని ఆశ్రయించడం. నమ్మడం అంటే మనుషులను ఆశ్రయించడం కాదు. అసలు మనం దేవుణ్ణి నమ్మామా లేదా అనేది ఎప్పుడు మనకి బయటపడుతుందో తెలుసా? మనకి కష్టం వచ్చినప్పుడు, మనకి శ్రమ వచ్చినప్పుడు, మనకి బాధ వచ్చినప్పుడు మనకి దేవుని మీద ఎంత నమ్మకం ఉందో తెలిసిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఏదైనా బలహీనత వచ్చిందనుకోండి, అప్పుడు మనము కంగారు పడిపోయి అటు ఇటు మనం పరుగులెడతా ఉంటాం. వారి దగ్గరికి, వీరి దగ్గరికి, లేక డాక్టర్స్ దగ్గరికి మనం పరుగులెడతా ఉంటాం. కానీ ఫస్ట్గా దేవుని దగ్గరికి మనం వస్తామా?
దేవుని దగ్గరికి రా. అన్నీ తిరిగేసిన తర్వాత, అన్నీ అయిపోయిన తర్వాత, మొత్తం డబ్బులన్నీ ఊడ్చేసుకున్న తర్వాత అప్పుడు యేసయ్య దగ్గరికి వస్తాం. దేవునికి స్తోత్రం. డాక్టర్లు ఇంకా నా వల్ల అవ్వదమ్మా, నేను అలా చేశాను, ఇంక మా వల్ల ఏం అవ్వదు అని అన్నప్పుడు దేవుడు మనకి జ్ఞాపకం వస్తాడు కొందరికి. దేవునికి స్తోత్రం. మరి అది దేవుని మీద నమ్మకం ఉంచినట్లా అంటే కాదు. నువ్వు దేవుణ్ణి నమ్మావు అని అంటే నీ ప్రతి కష్టంలో కూడా దేవుని మీద నమ్మకం ఉంచాలి. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమ వచ్చినప్పుడే అసలు మనకి ఎంత నమ్మకం ఉందో దేవుని మీద మనకి తెలుస్తుంది. అన్నీ బాగున్నప్పుడు అందరం బాగానే ఉంటాం. దేవుడు అంటే మాకు ఎంత నమ్మకమోనండి అంటాం. హల్లెలూయా. అసలు దేవుడు అంటే మాకు అదండి ఇదండి అని తెగ చెప్పేస్తాం కబుర్లు. కష్టం వచ్చినప్పుడు మనం ఎవరి వైపు చూస్తున్నామో అనేదే దేవుని మీద నీకెంత నమ్మకం ఉందో తెలియపరుస్తుంది. హల్లెలూయా. దేవుడు కూడా అంట కొన్నిసార్లు మనల్ని పరీక్షిస్తాడంట. అసలు ఈమెకి నా మీద ఎంత నమ్మకం ఉంది, ఈమె నా మీద ఎంతగా ఆధారపడింది, ఈ వ్యక్తి నా మీద ఎంతగా ఆధారపడ్డాడు అని కొన్నిసార్లు దేవుడు మనల్ని పరీక్షిస్తాడు, పరీక్షలు పెడతాడు. పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి నేర్పించవలసిందంతా నేర్పించి చివరికి వాళ్ళకి ఏం పెడతారు? పరీక్ష పెడతారు. ఎందుకు పెడతారు పరీక్షలు? పిల్లలందరూ కోరుకుంటా పరీక్షలు లేకుండా ఉంటే బాగుండు కదా, అసలు ఈ పరీక్షలు ఎవరు కనిపెట్టారా బాబు అని చదువుకునే పిల్లలందరూ బాధపడతా ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరీక్ష లేకపోతే నువ్వు ఏం నేర్చుకున్నావో, నీకు ఎంత వచ్చిందో ఎలా తెలుస్తుంది? పరీక్ష పెట్టినప్పుడు ఆ పరీక్షలో నువ్వు రాసే దానిని బట్టి వాళ్ళు చెప్పింది నువ్వు ఎంత నేర్చుకున్నావో, ఎంత గ్రహించుకున్నావో అనేది టీచర్లకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. దేవునికి స్తోత్రం. పరీక్ష లేకపోతే నువ్వు ఎంత నేర్చుకున్నావో ఏదో ఏంటో తెలియదు. అలాగే విశ్వాస జీవితంలో కూడా పరీక్ష రానంతసేపు దేవుడంటే మాకు నమ్మకమండి నమ్మకమండి అని అంటూ ఉంటాం. కానీ పరీక్ష వచ్చినప్పుడే తెలుస్తుంది నువ్వు దేవుణ్ణి ఎంతగా నమ్ముతున్నావని. అందుకే దేవుడు కొన్నిసార్లు మన జీవితాల్లోనికి పరీక్షలు లేక శ్రమలు, కష్టాలు, రోగాలు, బాధలు మన జీవితాల్లోనికి పంపిస్తాడు. అవి వచ్చినప్పుడు నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు, ఎలా మాట్లాడుతున్నావు? అవిశ్వాసంగా మాట్లాడుతున్నావా, అపనమ్మకంగా మాట్లాడుతున్నావా? నేను ఎంతో భక్తి చేస్తున్నాను కానీ నాకే ఈ కష్టాలు వచ్చినాయండి అని నిన్ను నీవే నిందించుకుంటున్నావా? హల్లెలూయా. ఇవన్నీ పరిగణలోనికి వస్తాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, అబ్రహాముకి దేవుడు ఒక పరీక్ష పెట్టారు. లేక లేక పుట్టాడు ఒక కుమారుడు వృద్ధాప్యమందు 100వ సంవత్సరంలో. ఆ కుమారుని తీసుకొచ్చి ఏమంటున్నాడు దేవుడు? బలిమ్మంటున్నాడు. దేవుడు మరి బలి కోరుకునేవాడా అంటే బలి కోరుకునేవాడు కాదు అసలే. కానీ అబ్రహాము ఎంతగా నా మాటకు లోబడతాడు. కొడుకు పుట్టనంతసేపు నన్ను బాగానే ప్రేమించాడు. ఇప్పుడు కొడుకుని ప్రేమిస్తున్నాడు కదా, చాలా గారాబంగా పెంచుకున్నారంట అబ్రహాము, శారా, ఇస్సాకుని. మరి ఇంత ప్రేమ కొడుకు మీద పెంచుకున్నాడు, ఇప్పుడు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాడా, కొడుకుని ఎక్కువగా ప్రేమిస్తున్నాడా అని పరీక్షించడానికి దేవుడు ఒక పరీక్ష పెట్టాడు అంతే. ఆ పరీక్షలో భాగంగా కొడుకుని తీసుకొచ్చి బలిమ్మని చెప్పాడు. కానీ అబ్రహాము ఆ పరీక్షలో గెలిచాడు. హల్లెలూయా. కొడుకు కంటే, నువ్వు నాకు ఇచ్చిన కొడుకు కంటే నేను నిన్నే ఎక్కువగా ప్రేమిస్తున్నాను ప్రభు అని తన కుమారుని సహితము దేవుని కోసం ఇచ్చేయడానికి సిద్ధపడిన వ్యక్తిగా అబ్రహాము కనబడ్డాడు. దేవుడు అంటా ఉంటాడు కదా, ఇందు నిమిత్తం నువ్వు పని చేసావు కాబట్టి నువ్వు నా యందు భక్తి గలవాడని నేను తెలుసుకున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాముని దేవుడు పరీక్షించాడు. ఆ పరీక్షలో అబ్రహాము గెలిచాడు. మరి దేవుడు మీకు పరీక్షలు పెడుతున్నాడు. మీ విశ్వాసాన్ని, మీ నమ్మకాన్ని పరీక్షించడానికి కొన్ని శ్రమలు అనుమతిస్తూ ఉన్నాడు. మరి గెలుస్తున్నారా? ఆ శ్రమలలో నిలిచి ఉంటున్నారా? శ్రమ వచ్చినప్పుడు ఏ విధంగా మాట్లాడుతున్నారు? అవిశ్వాసులుగా మాట్లాడుతున్నారా? ఒక్కసారి ఆలోచన చేసుకోనండి.
శ్రమలోనే దేవుని మీద మనకి ఎంత నమ్మకం ఉంది అనేది బయలుపరచబడుతుంది. దేవునికి స్తోత్రం. దేవుని మీద పూర్తిగా ఆధారపడడమే దేవుని మీద పూర్తిగా ఆధారపడడమే నమ్మకము. ఏంటి చెప్పండి? నమ్మకం. ఆధారపడిపోవాలి పూర్తిగా. చాలామంది అంటారు, గాల్లో దీపం పెట్టి దేవుడా దేవుడా అంటే దేవుడు ఏం చేస్తాడు అంటారు. అవునా కాదా? అంటారు కొంతమంది. మరి గాల్లో దీపం పెట్టిన తర్వాత ఆపలేనివాడు దేవుడు ఎలాగవుతాడు అసలే? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అవునా కాదా? ఎంత జోరున వాన వచ్చేసిన, పెద్ద గాలి తుఫానే వచ్చేసిన, అక్కడ బయట పెట్టిన దీపం ఆరిపోకుండా చెయ్యగలిగిన వాడే దేవుడు. దేవునికి స్తోత్రం. లోకస్తులు మాట్లాడతారు ఆ మాట. గాల్లో దీపం పెట్టి దేవుడా దేవుడా అంటే దేవుడు ఏం చేస్తాడని లోకస్తులు మాట్లాడతారు. కానీ దేవునిలో ఉన్న నీవు ఆ మాట పలకకూడదు. నా దీపం గాలిలో ఉన్నా సరే ఆరిపోకుండా నా దేవుడు చేయగలడు అని నమ్మడమే విశ్వాసం అంటే. అటువంటి నమ్మకాన్ని దేవుడు మనలో కోరుకుంటున్నాడు. హల్లెలూయా. డాక్టర్లు అందరూ ఇంకా అయిపోయింది నీ పని అంటారు, కానీ నా దేవుడు నన్ను నిలబెడతాడని ఆయన మీద ఆధారపడడమే ఆయన నమ్మడం. మనుష్యుల మాటలు లక్ష్య పెట్టవద్దు. మనుషులు ఏదో విధంగా మాట్లాడుతూ ఉంటారు, మన విశ్వాసాన్ని నీరు కార్చే విధంగా మాట్లాడుతూ ఉంటారు. మనుషుల మాటలను పట్టించుకోవద్దు. దేవుని శక్తిని బట్టి ఆయన మీద ఆధారపడండి. ఆయన నమ్మండి. మీరు ఆయన నమ్మితే వర్ధిల్లుతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నమ్మడం అంటే బాప్తీసం తీసుకోవడం అని అర్థం కాదు. ప్రభుని నమ్ముకున్నామండి, యేసుబాబుని నమ్ముకున్నామండి అంటే వాళ్ళ దృష్టిలో నమ్ముకోవడం అంటే ఏంటి? బాప్తీసం తీసుకోవడమే నమ్మడం అంటున్నారు. అక్కడితో ఆగిపోకూడదు. నమ్మకం అంటే దేవుని మీద పూర్తిగా ఆధారపడు. ఎటువంటి పరిస్థితులు వచ్చినా, ఎటువంటి కష్ట నష్టాలు వచ్చినా ఆ పరిస్థితులన్నిట్లో కూడా దేవుని మీద ఆధారపడి ఉండడమే నమ్మకం అంటే. అటువంటి నమ్మకాన్ని దేవుడు మనలో కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఉజ్జియా అనేటువంటి రాజు ఉన్నారు. ఉజ్జియా అనేటువంటి రాజు అంట దేవునిని ఆశ్రయించాడంట, దేవుణ్ణి నమ్మాడంట. ఎప్పుడైతే దేవుణ్ణి నమ్మాడో అతడు వర్ధిల్లడం మొదలు పెట్టాడంట. ఒక్కసారి చదువుదామా? 2వ దినవృత్తాంతములు 26:5 వచనం మనం చదువుదాం. 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయము 5వ వచనం. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవునిని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేసెను. మన అంశం ఏంటి చెప్పండి ఈరోజు? వర్ధిల్ల చేయడం, వర్ధిల్లుట. ఇక్కడ ఈ ఉజ్జియా అనేటువంటి రాజంట యెహోవాను ఆశ్రయించాడంట. యెహోవాను ఆశ్రయించినంత కాలము కూడా అతడు ఏమయ్యాడంట? వర్ధిల్లాడంట. దేవునికి స్తోత్రం. దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు, దేవుణ్ణి నమ్మినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? వర్ధిల్ల చేస్తాడు. ఈ ఉజ్జియాను కూడా అలాగే దేవుడు వర్ధిల్ల చేశాడు. అన్ని విషయాల్లో వర్ధిల్ల చేశాడు. బహుశా రాజు అయినప్పుడు పెద్ద ఆస్తిపాస్తులు ఏమి ఉండకపోవచ్చు, చాలా సామాన్యంగా రాజు అయి ఉండొచ్చు. కానీ రాజు అయిన తర్వాత, దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత అతని ఆస్తి పెరగడం మొదలుపెట్టింది, సంపద పెరగడం మొదలుపెట్టింది, సైనికులు పెరగడం మొదలుపెట్టారు, రాజ్యం విస్తరించడం మొదలుపెట్టింది. అన్ని విషయాలలో కూడా వర్ధిల్లిపోతున్నాడంట, విస్తారంగా సంపాదించుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుణ్ణి ఆశ్రయించిన తర్వాత వర్ధిల్లాడు కదా, వర్ధిల్లాడు, అన్ని విషయాల్లో దీవించబడ్డాడు, స్థిరపడిపోయాడు. స్థిరపడిన తర్వాత ఈ రాజులోనికి ఏమొచ్చిందంటే గర్వం వచ్చిందంట. ఏమొచ్చింది చెప్పండి? గర్వం. ఆ మాట కూడా చదువుదామా? 16వ వచనం చదవండి. అయితే అతడు స్థిరపడిన తర్వాత
అతడు మనస్సున గర్వించి చెడిపోయెను. దేవునికి స్తోత్రం. నిజమే, మన దేవుణ్ణి నమ్మినప్పుడు మన దేవుడు నమ్మదగిన వాడు గనుక మన భక్తిని బట్టి మన విశ్వాసాన్ని బట్టి దేవుడు మనల్ని వర్ధిల్ల చేస్తాడు, ఆశీర్వదిస్తాడు, అభివృద్ధి పరుస్తాడు. అయితే దేవుడు మనల్ని ఆశీర్వదించిన తర్వాత మనలోనికి రాకూడనిది ఏంటంటే గర్వము. ఏంటి చెప్పండి? గర్వం. కొంతమంది ఏమీ లేనప్పుడు బాగానే ఉంటారు, దీనంగా ఉన్నప్పుడు బాగానే ఉంటారు, చాలా భక్తిగా ఉంటారు, అన్ని విషయాల్లో చాలా యథార్థంగా ఉంటారు, కరెక్ట్గా ఉంటారు. దేవుని మందిరాన్ని, దేవుని సన్నిధిని, దైవజనుల్ని ఎంతో ప్రేమిస్తూ అన్ని విషయాల్లో క్రమముగా ఉంటూ చాలా చక్కగా ఉంటుంది వాళ్ళ భక్తి జీవితం. ఈ భక్తిని చూసి ఒకవేళ దేవుడు మోసపోతాడేమో అనుకుంటాను నేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన భక్తిని చూసేసి ఆయన చక్కగా మోసపోయి ఆశీర్వదించేస్తాడు మనల్ని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఆశీర్వదించిన తర్వాత నా బిడ్డ ఎంతో భక్తిగా ఉంది, ఆశీర్వదిస్తే బాగుంటుందని ఆశీర్వదిస్తాడు దేవుడు మనల్ని. కానీ ఇప్పుడు ఆశీర్వదించిన తర్వాత మనం ఏం చేస్తున్నాం? మనలోనికి ఏమొచ్చేస్తుంది? గర్వం వచ్చేస్తుంది. మన ఆస్తి పెరిగినప్పుడు, మన సంపద పెరిగినప్పుడు చాలామంది మనుషుల్లోనికి వచ్చేది ఏంటంటే గర్వం. దీన్ని ఏమంటారంటే నడమంత్రపు సిరి అంటారు. ఏమంటారు? ఫస్ట్ నుంచి ధనవంతులుగా ఉన్నవాళ్ళు బాగానే ఉంటారండి, వాళ్ళకి ఏం గర్వాలు ఏమి ఉండవు. దేవునికి స్తోత్రం. నడమంత్రపు సిరి అంటే మధ్యలో వస్తుంది కొంతమందికి ఆశీర్వాదం, వీళ్ళు మాత్రం అసలు ఎవరు పట్టుకోలేరు, భూమి మీద నడవరు అన్నమాట వీళ్ళు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గాల్లో ఎగురుతారంటారు కదా, అలా ఎగురుతూ ఉంటారు. ప్రతి దానికి గర్వంతో అహంకారంగా ఉంటారు. దేవునికి స్తోత్రం. ఇది అస్సలు మంచిది కాదు. గర్వము నాశనానికి నడిపిస్తుందని వాక్యం సెలవిస్తూ ఉంది. అహంకారం అంటే అవమానాన్ని తీసుకొస్తుందని వాక్యం సెలవిస్తూ ఉంది. అహంకారులుగా, గర్విష్ఠులుగా మనం ఉండకూడదు. మనం అసలు ఏ స్థితిలో నుండి ఏ స్థితిలోనికి వచ్చామో అనేది ఎప్పటికీ కూడా మన జీవితాల్లో మనం మర్చిపోకూడదు. కొంచెం ఎదిగిన తర్వాత ఏ స్థితిలో నుండి వచ్చారో అన్నది మర్చిపోతారు చాలామంది. గర్వం వచ్చేసి ఇక వాళ్ళకంట కొంచెం కింద ఉన్న వాళ్ళని చాలా చీప్గా చూస్తారు, చాలా చులకనగా చూస్తారు. హల్లెలూయా. ఒకప్పుడు నీకు ఇల్లు లేదే, ఇప్పుడు ఏదో పెద్ద ఇల్లు కట్టుకున్నావని ఇల్లు లేని వాళ్ళని చులకనగా మాట్లాడతారు కొంతమంది. ఒకప్పుడు నీకేమీ లేదే, ఇప్పుడు ఏదో సంపాదించుకున్నావని చెప్పి సంపాదన లేని వారిని చులకనగా మాట్లాడతారు కొంతమంది. దేవునికి స్తోత్రం. ఇది అస్సలు దేవునికి నచ్చనటువంటి పని అన్నమాట. హల్లెలూయా. దేవుడు మనల్ని ఆశీర్వదించే కొలది, హెచ్చించే కొలది ఆయనకి కృతజ్ఞులమై ఉండాలి, ఆయనకి నమ్మకస్తులమై ఉండాలి. గర్వం అనేది మన జీవితాల్లోనికి రానివ్వకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.